అది డిఎస్సి ఫలితాలు విడుదల చేసిన రోజు ఆయన పక్కన ఎవరు పెట్టుకున్నారు? మా దామోదర నరసింహ గారినే పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి. ఈయన విద్యాశాఖ మంత్రి కాదు, అసలు విద్యాశాఖకు మంత్రి కూడా లేడు. విద్యాశాఖ మంత్రి గారు, విద్యాశాఖ మంత్రి కూడా లేడు. విద్యాశాఖ మంత్రి కానీ దామోదర నరసింహను ఎందుకు పక్కన పెట్టుకున్నాడు అంటే దామోదర నరసింహ గారు కూడా వర్గీకరణ లేకుండానే భర్తీ చేయమని చెప్పి ఆయన కూడా ఆమోదించిండు అని చెప్పి మాదిగల దృష్టికి తీసుకురావడానికి, లేదా మాదిగల్లో దామోదర నరసింహ గారి మీద కూడా ఒక అసహనం పెరగడానికి ముఖ్యమంత్రి ఆయన పక్కన పెట్టుకున్నట్టు ఉన్నది. ముఖ్యమంత్రి ఆయన పక్కన పెట్టుకున్నట్టుగా కనిపిస్తున్నది. ఇది ఎంత అన్యాయం! ఇది ఎంత అన్యాయం! అదే సమయంలో మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఇప్పుడున్న ఉద్యోగాల నోటిఫికేషన్లో అంటే ఇంతకుముందే నోటిఫికేషన్లలో ఏవైతే ఉన్నాయో వాటికి అమలు చేసి వాటిలో కూడా వర్గీకరణ అమలు కోసం ఆర్డినెన్స్ తీసుకొస్తా అన్నాడు కదా. ఆయన తీసుకురావాల్సిన కొత్త ఆర్డినెన్స్ మాకు అవసరం ఏం లేదు. ఇప్పుడు వర్గీకరణ చట్టం పునరుద్ధరించబడ్డది ఆగస్టు 1 నుంచి. స్టిల్ అసలు ఏ చట్టం ఉన్నది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో? 2004లో వర్గీకరణ చట్టం రద్దయింది. 2004లో వర్గీకరణ చట్టం సుప్రీంకోర్టులో రద్దయినప్పుడు రద్దయిన వెంటనే ఉమ్మడి రిజర్వేషన్ల విధానం అమలు జరిగింది. వర్గీకరణ చట్టం రద్దు అవుతే ఏది అమలు జరుగుతుంది? అంతకుముందున్న చట్టం అమలు జరుగుతుంది. ఇప్పుడు 2024లో ఉమ్మడి రిజర్వేషన్ల విధానం చట్టం రద్దయింది. ఉమ్మడి రిజర్వేషన్ల విధానం చట్టం రద్దు అయితే ఏ చట్టం అమలు జరుగుతుంది? వర్గీకరణ చట్టం అమలు జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ 2 నెలలుగా ఎగ్జిస్టెన్స్లో ఉన్న చట్టం ఏది? వాస్తవానికి వర్గీకరణ చట్టమే ఎగ్జిస్టెన్స్లో ఉండాలి. 2004 కంటే ముందు ఈ చట్టమే ఉన్నది. ఇప్పుడు ఆ చట్టమే సుప్రీంకోర్టు పునరుద్ధరించింది. మరి దీనికోసం నువ్వు ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన అవసరం ఏం లేదు. కానీ ఒక విషయం గుర్తు చేస్తున్నా, ఈ చట్టంలో ఏమున్నదంటే, ఈ చట్టంలో అప్పుడు ఏమున్నదంటే, ఈ చట్టం రాకముందు నోటిఫికేషన్లు ఏ విధానంగా ఇచ్చినా కూడా ఈ చట్టం వచ్చినాక ఆ నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తిస్తుంది. మిగిలిపోయిన అడ్మిషన్స్ ఏమున్నా కూడా ఈ చట్టం వచ్చే రోజుకు ఏదైనా అడ్మిషన్స్ ఏదైనా మిగిలింటే ఆ మిగిలిన అడ్మిషన్స్ కూడా వర్గీకరణ వర్తిస్తుంది. అంటే అంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్లకు వర్తిస్తుంది వర్గీకరణ చట్టము, అడ్మిషన్స్ కూడా వర్తిస్తుంది వర్గీకరణ చట్టం. ఇప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చి ఫలితాలు ప్రకటించింది. ఇప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చింది ఎప్పుడు? వర్గీకరణ చట్టం అమల్లోకి రాకముందు అనుకుందాం. ఇప్పుడు ఫలితాలు ఎప్పుడు ప్రకటిస్తున్నావు? వర్గీకరణ అమలు జరిగిన కాలంలో ప్రకటిస్తున్నావు. కానీ వర్గీకరణ లేకుండా ఎట్లా ఇస్తావు? నోటిఫికేషన్లు ఇచ్చింది వర్గీకరణ లేనప్పుడే. కానీ ఈ చట్టం ఇప్పుడు పునరుద్ధరించబడ్డది. పునరుద్ధరించబడ్డ చట్టం ప్రకారం ఏమి ఇవ్వాలి? వర్గీకరణ ఫలితాలే అమలు చేయాలి కదా, అంతే. దీన్ని ఉన్నది ఉన్నట్టుగా దీన్ని ముందు తీసుకోవాలి కదా. ఉన్నది ఉన్నట్టుగా తీసుకోకుండా మీరు వర్గీకరణ లేకుండా ఉద్యోగాల ప్రక్రియ మొదలు పెడుతున్నారు అంటే, మాకు విద్యా అవకాశాలు లేకుండా చేస్తున్నారు అంటే, మాదిగ జాతికి రేవంత్ రెడ్డి గారి సర్కార్ మళ్ళీ ద్రోహం చేసినట్టే, మమ్మల్ని మోసం చేసినట్టే, మా అవకాశాలు మాకు రాకుండా చేసినట్టే. ఇది 2 కారణాల వల్ల జరిగింది అనుకుంటున్నాం. ఒకటి, అధిష్టాన వర్గం మల్లికార్జున్ ఖర్గే అండ్ కొప్పుల రాజు అక్కడ ఉండి ఒత్తిడి ఒకవైపు తీసుకొస్తుంటే, ఇక్కడ మాల కులానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఒత్తిడి పెట్టిండనే విషయం రుజువైంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లలోనే, వాళ్ళు ఇచ్చిన మాటల్లోనే, వాళ్ళు ఇచ్చిన ఉపన్యాసాల్లోనే ఉన్నది. మేము రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాతనే స్పీడ్ తగ్గింది, స్పీడ్ పెంచొద్దని చెప్పి మేము కోరొచ్చిన తర్వాతనే స్పీడ్ తగ్గింది. అంటే వర్గీకరణ ప్రక్రియ స్పీడ్ తగ్గించడం, వర్గీకరణ అమల్లో లేనప్పుడు ఉద్యోగాలు భర్తీ చేసుకోవడం, వర్గీకరణ లేనప్పుడు అడ్మిషన్స్ భర్తీ చేసుకోవడం. ఇది ఇవాళ వాళ్ళు పెడుతున్న ఒక డిమాండ్గా మారితే ఆ డిమాండ్కు రేవంత్ రెడ్డి గారు తలొగ్గినట్టుగా కనిపిస్తున్నది. అట్లా తలొగ్గడం వల్లనే ఇవాళ వేలాది ఉద్యోగ అవకాశాలు మనం కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చిందనేసి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఈ విషయంలో మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, వర్గీకరణ లేకుండా మీరు ఉద్యోగాల నియామకాలు భర్తీ చేస్తున్న కాలంలో మాకు ఇవాళ 11,000 ఉద్యోగాలు అంటే 11,000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్న సమయంలో, టీచర్ పోస్ట్ భర్తీ చేస్తున్న సమయంలో అందులో ఎస్సీలకు 15% ప్రకారం 1,650 వస్తాయి.
అందులో ఎస్సీలకు 15% రిజర్వేషన్ ప్రకారం 1650 ఉద్యోగాలు వస్తాయి. ఆ 1650 ఉద్యోగాల్లో 1150, 1200 ఉద్యోగాలు మాదిగలకు రావాలి డైరెక్ట్గా. 70% పైగా మేము ఉన్నాం. మాదిగలకు 1650లో 1200 రావాలి. 1200 నుంచి ఇప్పుడు మాకు సరిగ్గా 600 వచ్చే అవకాశాలు కూడా కనిపించట్లేవు. 600 కాదు, 6 ఉద్యోగాలు తగ్గినా 6 కుటుంబాల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది మాకు. 1200 కాదు, 6 ఉద్యోగాలు కాదు, వర్గీకరణ లేకుండా ఒక ఉద్యోగం తగ్గినా ఒక కుటుంబం మా భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. కాబట్టి ఒక కుటుంబానికి అన్యాయం జరిగినా, అది 6గురికి అన్యాయం జరిగినా, వందలాది మందికి అన్యాయం జరిగినా, మాకు అన్యాయం జరగడానికి కారణం ప్రత్యక్షంగా రేవంత్ రెడ్డి గారే అవుతాడు. మేము నష్టపోవడానికి కారణం రేవంత్ రెడ్డి గారు అవుతారు. మేము ఈ విషయంలో మౌనంగా ఉండలేము. అదే సమయంలో